హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సాటింపు. బేసిక్గా ఇది కొత్త ఛానల్. మీరు ఒకవేళ నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే, అంటే నేనే మీ దగ్గర కొత్తగా వచ్చిన, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ వీలైతే ఛానల్ని షేర్ చేసి నాకు సపోర్టివ్గా ఉండండి. సాటింపు అంటే మీ అందరికీ తెలుసు, తెలంగాణలో ఇదొక ఆనవాయితీ. అంటే ఊర్లలో ఇదొక కల్చర్. ఊర్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఒక పెద్ద ఆయన డప్పు పట్టుకొని ఇన్ఫర్మేషన్ ఊరంతా పాస్ చేసుకుంటూ పోతాడు. సో అట్లనే మన ఛానల్లో కూడా ప్రతి ఇన్ఫర్మేషన్ని, పాలిటిక్స్ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, రివ్యూస్ అవ్వచ్చు, జనరల్ టాపిక్స్ అవ్వచ్చు, అన్ని నా ఛానల్లో డిస్కస్ చేస్తా. సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు టాపిక్ ఏంటంటే, అమ్మాయిలు ఎందుకు ఫీమేల్ ఫ్రెండ్షిప్ కంటే మేల్ ఫ్రెండ్షిప్ ని ఎక్కువ ఇష్టపడతారు. ఆ విషయాలని వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేల్ ఫ్రెండ్షిప్ గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను అబ్బాయినే, అంటే నేను కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అబ్బాయిల ఫ్రెండ్షిప్ ఎట్లుంటుందంటే, నీళ్ళ దగ్గరికి పోతే నీళ్ళ లెక్క అవుతారు, పాల దగ్గరికి పోతే పాల లెక్కలు అవుతారు, మందు దగ్గరికి పోతే ఇంకా మంచిగా అవుతారు. మందుకి మంచిగా ఏమైనా ఉన్నదంటే దోస్తానం మించిన మంచిగా అనేది ఇంకొకటి దొరకదు దునియాల. దోస్తాన్లు ఉంటే గుడిసిపోవడానికైనా బాగుపడడానికైనా ప్రతిదీ మేల్ ఫ్రెండ్షిప్ అని చెప్పగలుగుతా. అండ్ ఫీమేల్ ఫ్రెండ్షిప్ విషయానికి వస్తే వాళ్ళకి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అసలు ఫీమేల్ ఫ్రెండ్షిప్ అనేది వర్కౌట్ అవ్వాలంటే చాలా కష్టం. వాళ్ళు చాలా జెలసీ ఫీల్ అవుతారు, ట్రాన్స్పరెన్సీ ఉండదు ఎక్కువ, హానెస్టీ ఉండదు ఎక్కువ, చాలా వరకు కంప్లైంట్సే ఎక్కువ ఉంటాయి వాళ్ళ మీద. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు ఫ్రెండ్సే అనుకుందాం. ఆ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ అనుకుంటున్నారు, వాళ్ళు ఫ్రెండ్స్ కాదు. వాళ్ళు కనీసం పానీపూరి బండి దగ్గరికి పోయి పానీపూరి తిన్నా, ఒక అమ్మాయి దగ్గర డబ్బులు లేవు, ఇంకొక అమ్మాయి దగ్గర డబ్బులు ఉంటే, 40 రూపాయల పానీపూరి తింటే 20 రూపాయలు నా, 20 రూపాయలు నీ అని స్ప్లిట్ చేస్తారు వాళ్ళు. అదే మా దోస్తాన్ మొగోళ్ళ ఫ్రెండ్షిప్కి వచ్చింది అనుకో, 20 రూపాయలు ఉన్నా సరే ఆ 20 రూపాయల పానీపూరి వాడి ప్లేట్లో పెడితే, ఆ పట్టుకున్నోనికంటే పక్కన ప్లేట్ పట్టుకోవడం ఎక్కువ తిని అక్కడ నుంచి ఎంగేస్తారు. అంటే అంత 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 ఫ్రీడమ్ ఉంటుంది మా ఫ్రెండ్షిప్లో. బట్ అమ్మాయిల ఫ్రెండ్షిప్లో అట్లా ఉండదు. అమ్మాయిల ఫ్రెండ్షిప్లో ప్రతిసారి కంప్లైంట్సే ఉంటాయి, ప్రతిసారి జెలసీ ఫీల్ అవ్వడం. ఇట్లా అందరూ ఉంటారని నేను అనట్లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ అండ్ విమెన్ ఇట్లానే ఉంటారు. అండ్ ఇప్పుడు ఎందుకు అమ్మాయిలు మేల్ ఫ్రెండ్షిప్ని ఇష్టపడతారు? మేల్ ఫ్రెండ్షిప్ని ఇష్టపడడానికి గల కారణం ఏంటంటే, ఫస్ట్ అబ్బాయిలతోని దే ఫీల్ వెరీ కంఫర్ట్, దే ఫీల్ వెరీ ప్రొటెక్టివ్ ఆల్సో. అండ్ వాళ్ళకి కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి అమ్మాయిలకి. ఎలాంటి ఫ్యాంటసీలు అంటే, ఇప్పుడు మీ ఫ్యాంటసీలు కానీ మీ బూతు బుర్రతో ఏదో అనుకోకండి. ఇప్పుడు నైట్ పూట ఈ ప్లేస్కి పోయి బాగా అరవాలి, ఈ ప్లేస్కి పోయి వర్షంలో అరవాలి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ తీసుకొని అందరి లెక్క నేను పేపర్లు ఎగిరేయాలి, ట్రాఫిక్ సిగ్నల్ దాటేయాలి. కొన్నిసార్లు మన అబ్బాయిలు ఎక్కడికైనా పోయి చాలా బ్రేక్ఫాస్ట్ బండ్లు ఉంటాయి, అక్కడ బ్రేక్ఫాస్ట్ తిని దొంగతనంగా వచ్చేయాలి. ఇట్లాంటి చిన్న చిన్న ఫ్యాంటసీలు అమ్మాయిలకు ఉంటాయి. ఆ ఫ్యాంటసీలన్నీ ఈ మేల్ ఫ్రెండ్స్తో మాత్రమే జరుగుతాయి. ఫీమేల్ ఫ్రెండ్స్తో అట్లా జరగని కూడా జరగవు. ఎందుకంటే ఒకవేళ అట్లా చేద్దామని అంటే, ఆ అవతల అమ్మాయికి చేయాలని ఉన్నా సరే ఇది దొంగ పోరి అని చెప్పేసి వేరే అమ్మాయికి చెప్తుంది ఆమె. సో అట్లాంటివి ఉంటాయి కాబట్టి ఈ అమ్మాయిలతో అస్సలు ఓపెన్ గారు. అబ్బాయిలతోనే అమ్మాయిలు ఎక్కువ ఓపెన్ అవుతారు. అండ్ ఇక్కడ మనకి మేల్ ఫ్రెండ్షిప్ అనగానే ఒకటి గుర్తొస్తుంది. ఒకవేళ అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకో, ఆ బాయ్ ఫ్రెండ్కి ఈ అమ్మాయికి ఉండే ఫ్రెండ్స్తోని ఉన్నంత ప్రాబ్లం ప్రపంచంలో ఇంకెవరితోనూ ఉండదు. ప్రతిసారి కంప్లైంట్ చేస్తాడు, ఏంది నీకు నాకంటే నీ దోస్తులు ఎక్కువైనా, నేను ఉన్నా కదా మళ్ళీ వాళ్ళు ఎందుకు, ఇట్లాంటి మాట్లాడుతూ ఉంటారు. మచ్చా, ఒకవేళ నువ్వు గర్ల్ ఫ్రెండ్ మీద నీకు ఇలాంటి కంప్లైంట్స్ ఉంటే నేను ఒకటి చెప్తాను. నువ్వంటే అమ్మాయికి చాలా ఇష్టం, నువ్వంటే పడి చచ్చిపోతుంది. ఆ ఫ్రెండ్స్ కంటే నువ్వే చాలా ఎక్కువ వాళ్ళకి. బట్ ద థింగ్ ఈజ్, నువ్వు ప్రేమ చూపించే క్రమంలో ఫ్రెండ్షిప్ని ఎక్కడో మిస్ చేసి ఉంటావు. సో ఒక్కసారి అది చూసుకో, నువ్వు కూడా ఫ్రెండ్లీగా బిహేవ్ చేయి. ఆ కంఫర్ట్ జోన్ ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళదు, నీతోనే ఉంటుంది. సో ఇప్పుడు అమ్మాయిలు ఒక డ్రెస్ వేసుకొని వచ్చిందనుకో, మేల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటాడో వాడు హానెస్ట్ ఇస్తాడు, గాది డ్రెస్సేనా బుచ్చెబ్దాన్ లేకున్నావు, మంచిగా లేకుండా వాడు సీదా చెప్తాడు. ఒకవేళ మంచిగా ఉన్నా అనుకో, బా క్రేజీ ఉన్నావు తెలుసా ఇయ్యాల అని ఎంత అయితే కాంప్లిమెంట్ ఇవ్వాలో అంత కాంప్లిమెంట్ హానెస్ట్ ఇస్తారు. బట్ అదే విషయంలో అమ్మాయి కాంప్లిమెంట్ ఇవ్వాలంటే ఫస్ట్ ఆమె కళ్ళలో జెలసీ కనబడుతుంది. నిజంగా బాగుందే, సీరియస్గా తెలుసా అసలు ఎంత బాగుందో, ఎక్కడికి ఉన్నావు, ఇది 50 రూపాయలు దీనికని అంటది. అది 50 రూపాయలు కాదు, అది 350 రూపాయలు ఉంటుంది. కాకపోతే 50 రూపాయలు అని అంటది ఈమె. ఎందుకనంటే జెలసీ. డ్రెస్ బాగుంది, బాయ్ ఫ్రెండ్తో పోయింది అనుకో, అది బాయ్ ఫ్రెండ్తో బయటికి పోయింది, దానికి ఏంది అసలు ఘోరం అవుతుందని చెప్పేసి వేరే అమ్మాయితో చెప్తుంది. ఇట్లాంటి దాన్ని ఏమంటారు, శాడీలు చెప్పడంలో అమ్మాయిలు చాలా ఎక్కువ ఉంటారు. సో అందుకే అమ్మాయిల ఫ్రెండ్షిప్ నచ్చదు. ఇప్పుడు దోస్తాను అనుకో, నా చిల్లేదామంటే తిరుగుదామంటే ఇప్పుడు మేల్ ఫ్రెండ్స్ తీసుకుపోయి తిప్పుతారు అమ్మాయిని. బట్ ఫీమేల్ ఫ్రెండ్షిప్తో అది నడవది, అది కాని పని. సో అందుకే మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ మేల్ ఫ్రెండ్షిప్నే ఇష్టపడతారు ఫీమేల్ ఫ్రెండ్షిప్ కంటే. సో ఒకవేళ మీ ఫీమేల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మీ మేల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే చూసే అమ్మాయిలు, మీరు వాళ్ళకి షేర్ చేసి వాళ్ళ ఒపీనియన్ ఏందనేది కింద కనుక్కోండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.